తెలంగాణ సెక్రటేరియట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టింది అది. మన దేశానికి తలమానికమైన ఒక నిర్మాణం అది. అలాంటి నిర్మాణంలో అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే వాస్తు అంటేనే కేసీఆర్ ఒకప్పుడు. వాస్తు శిల్పి ఆయన. అలాంటి వ్యక్తి చేసిన దానిలో లోపం ఏంటి? వీళ్ళు దాన్ని మళ్ళీ 3-4 కోట్ల ప్రజాధనం వెచ్చించి మార్చడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా అండి మన బాహుబలి గేట్ ఏదైతే మీరు సెక్రటరియట్ని లేవనెత్తారో అది చాలా మంచి ద్వారం అండి. మీరు ఇది నేను ఒక ప్రభుత్వాలను లేకుంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళను లేకుంటే ఇప్పుడు చేస్తున్న పండితులు కానీ లేకుంటే మేధావులు ఎవరన్నా కానీ అది జ్ఞానం లేకుండా చెయ్యరు ఎవరు. కానీ ఒకటి తీసుకుంటే మనం ఇంతకుముందు ఎవరం చదివినా కూడా బుక్లో మాయాముని బుక్కులు కానీ ఏమన్నా ఏదైతే మనము నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఏ గ్రంథాలు ఉన్నంత జ్ఞానం ఎవరైనా పండితులు కానీ నేనైనా కానీ ఇంకెవరైనా నేర్చుకున్న దీంట్లో ఉంది. సింహద్వారం అనేది సెంటర్లోనే ఉంటుందండి. మీరు దీనికోసము దేశ విదేశాలని మీరు ఎట్లా అంటున్నారో ప్రపంచంలో ఏ కట్టడమైనా తీసుకోండి, ముఖ్యమైన కట్టడాలు మనకు 400 సంవత్సరాలు ఉన్న చరిత్ర గల హైదరాబాదే అనుకుందాం, ఏది పాత తీసేయండి మన కుతుబ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడన్నా చూడండి మధ్యలోనే గేట్ ఉంటుంది. రెండవది ప్రాణం అంటే ఎప్పుడైతే వాస్తు అనే వర్డ్ వస్తుందో మనిషి అండి, మనిషి రూపం. మనకు మీ నోరు ఎలా ఉంటుందో వాస్తు రూపం నోరు అంటే సెంటర్లో ఉంటుంది. అది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం, నేను ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను. ఏంటంటే ఇప్పుడు మధ్యలోనే ఉంది కదండి, ఇది ఎవరు పూయాల్సింది ఏం లేదు కానీ నోరు ఇలా ఉంటుంది. గుదస్థానం అంటే సింహద్వారం ఇక్కడ ఉంటే గుదస్థానం కింద ఉంటుంది. సో ఈ రెండింటిని చేసుకోవాలి. ఎక్కడైనా ఇలానే కడతారు, ఇక్కడ ఉన్నది మార్చుకోవడం అనేది తప్పేమో మరి. ఒకవేళ ఇంకొకటి ఏంటంటే దక్షిణంలో ఇప్పుడు దానికంటే ముందు దక్షిణ ఆగ్నేయంలో పెట్టారండి. వ్యవస్థకు దక్షిణ ఆగ్నేయంలో పెట్టకూడదండి ఏ వ్యవస్థకు కూడా. అది మరి రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అది ఏమన్నా ముఖ్యమైన దక్షిణంలో ద్వారం కూడా ఏదైతే ద్వారంని కానీ గేట్ ముఖ్యంగా గేట్ ఏదైతే ఉందో తప్పు ఉంది అనుకుంటున్నాను నేను. అది కాక రోడ్ ఏదైతే ఉందో దక్షిణంలో రోడ్ ఉన్నది, 4 రోడ్లు తిరుపతి కట్టినట్టు చాలా బాగా చేశారు. అది అసలు సెక్రటరియట్కి రోడ్ 4 పురవిధులు లాగా తిరుపతి వెంకన్న గారికి పెట్టినట్టు మనకు 4 పురవిధులు మాడవీధులు వాటిని విధంగా. అయితే ఏంటి అంటే మంచి రోడ్ ఏదైతే ఉందో దక్షిణంలో ఆ రోడ్ కలుపుకోలేదు. అక్కడ కనపడ్డది ఏంటంటే చిన్న లోపం ఏం కనపడే గుడి ఉన్నది కాబట్టి ఈ రోడ్ని పెద్ద చేయలేకపోయినట్టున్నారు అక్కడ. కానీ ఆ గుడి స్థలం వదిలేసి మిగతా అదంతా కమర్షియల్ స్పేస్ లాగా మలిగలు కట్టారండి. అది కూడా తీసేసి రోడ్డు కలుపుకున్నట్టయితే అప్పుడు దక్షిణం రోడ్డు కూడా పెద్దదయ్యి ఉండేది, తూర్పు రోడ్ ఎట్లాగా ఉన్నది చాలా బాగున్నది. మరి ఆ గేట్లు దక్షిణ ఆగ్నేయంలో తూర్పు ఈశాన్యంలో ఉన్న గేట్లను కనుక సరి చేసుకుంటే సరిపోతుంది కానీ బాహుబలి గేట్ మార్చాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం అండి. ఏమి ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి అది మార్చడం ద్వారా? లేదండి ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇట్లా కేసీఆర్ అయినా ఎవరైనా మన ఈ మంత్రి అయినా ఆ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రులు అయినా వచ్చిన వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాలి. అది ఎవరిది పర్సనల్ వ్యవహారం కాదండి. ఇంతకుముందు కేసీఆర్ గారు బాగలేదని మొత్తం 10 సంవత్సరాలు సెక్రటరియట్ రాలేదండి, మనం చూసినాం. అది ఈ ముఖ్యమంత్రి మరి వస్తున్నారా లేరా అన్నది మీరు చెప్పాలి. కానీ వాస్తు కోసమే ఎవరు సెక్రటరియట్ రాకపోతే మరి పరిపాలన అక్కడి నుండి జరగాల్సిన వ్యవహారం అంతా మారిపోతుంది కదా. మనం ఇంతకుముందు మన వాళ్ళు ఇది మా సబ్జెక్ట్ కాదేమో కానీ ఇంతకుముందు తనని అన్నాము కేసీఆర్ వల్ల నష్టపోతున్నాము, సెక్రటరీ రావడం ఎవరు ఎక్కడ కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నది. సో ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఎక్కడన్నా కలిసి పనిచేయచ్చు అన్నది అందరు ఇంత ఇచ్చినా మనకి ఇచ్చినటువంటి జవాబు. కానీ సెక్రటరీ ఉంటే అంత బాగుంటుంది. సెక్రటరీ ఉండడము ఈ వాస్తు లోపాన్ని సరి చేయడంలో తప్పులేదు కానీ ఆల్రెడీ బాగుండేదాన్ని మళ్ళీ ఎందుకు మార్చుకుంటున్నారు అన్నది అయోమయమైనటువంటి పరిస్థితి. ఇంకోటి అంటే రేవంత్ రెడ్డి గారు అయితేనా వాళ్ళ ఇంట్లోంచి చేస్తున్నారు పరిపాలన, లేదంటే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చేస్తున్నారు ఆయన, అంతే తప్ప సెక్రటరియట్ వైపు రావట్లేదు ఆయన. లేదండి ఇక్కడ కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఓ చిన్న కరెక్షన్స్ నేను ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో చెప్పినాను. అది పోలీస్ బందోబస్తు కోసమనో లేకుంటే టెక్నికల్ ఇష్యూ కింద వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ముఖ్యమంత్రి ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా మన రాష్ట్రమే కాదండి ఇది మాట్లాడుకోవాల్సింది భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికైనా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే అక్కడ తనది 3 రోడ్ల స్థలం అండి, దానికి సౌత్ వెస్ట్ డౌన్ ఉంది, నార్త్ ఈస్ట్ కూడా అంతే ఇది ఉన్నది. కానీ ఆడ వచ్చేసి ఏం చేశారంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ ఉంటే అగైన్ మళ్ళీ ఒక షెడ్ వేశారు. అక్కడ షెడ్ వేసి అక్కడ మళ్ళీ బంద్ చేశారు కదా, వీధి అంతం అయిపోతుంది కదా. దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి అన్నది నేను ఇంతకుముందు కేసీఆర్కి జరిగిన నష్టం కూడా అదే, ఇక్కడ కూడా అవే జరగవచ్చు. మరి ముందు అవి కూడా చెక్ చేసుకుంటే నిపుణులు ఎవరైతే వారికి చూస్తున్నారు ఎవరు
సీఎంకి ఈ సీఎం గారు కానీ ఆ సీఎం గారు కానీ ఎవరికైనా చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళు ఇది కూడా కొంచెం గమనంలోకి తీసుకొని ఆ కరెక్షన్ దిశగా నడిస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్న నా ఉద్దేశం అండి. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా లోపం ఉందా, వాస్తు లోపం ఉందా ఇప్పుడున్న ఇంటికి? ఇంటి లోపలికి వెళ్ళి చూడలేదండి మనము. కాకపోతే నేను బయట జరుగుతున్నటువంటి టెక్నికల్ గా Right. గేట్ దగ్గర ఈశాన్యం దగ్గర వాళ్ళు మొత్తం షెడ్ వేసేసి ఉమ్. అంటే బరువు పెట్టేసినట్టే కదండి. అవును. చిన్న చిన్న ఇంటికి మనం ఏం చెప్తామంటే ఒక చిన్న రాయి వేస్తేనే బరువు వచ్చిందని చెప్పి చెప్తుంటారు అవును. వాస్తుశాస్త్ర నిపుణులు ఎవరైనా. అవును. మరి ఎందుకు షెడ్ వేసినప్పుడు ఇంతకుముందు షెడ్ లేదు, తను ముఖ్యమంత్రి కాకముందు అక్కడ షెడ్ లేదు. ఇప్పుడు వర్షం కోసమని పోలీస్ ఏదైతే టెక్నికల్ గా వాళ్ళకు సెక్యూరిటీ రీజన్స్ మీద షెడ్స్ చేసేస్తున్నారు. ఓకే. షెడ్స్ మరి వేయటం వల్ల మూతపడుతున్నట్టే కదండి ఈశాన్యం. అచ్చా. అది ఒక్కసారి సరి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఓకే. రైట్. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ గత 1 ఇయర్ నుంచి మౌనంగా ఉన్నారు. జనవరి నుంచి బయటకు వస్తా అంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి, అంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి వస్తారా, తెలంగాణ భవన్ నుంచి వస్తారా? అది ఏంటి, మొన్న ఏదో మార్పులు కూడా చేసినట్టు విన్నాను నేను తెలంగాణ భవన్కి. తెలంగాణ భవన్కి ఇంతకుముందు నేను చెప్పినానండి శ్రీనివాస్ గారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, తెలంగాణ భవన్ చాలా బాగుంటుందండి. ఓకే. ఇప్పటి వరకు నేను చూసినంత వరకు మన తెలంగాణ రాష్ట్రం లోపల అటు కాంగ్రెస్ ఆఫీస్ కానీ ఇటు బీజేపీ ఆఫీస్ కానీ అంతగా కట్టినట్టుగా నేను ఎక్కడ నా అబ్జర్వేషన్ లేదు. అవును. కానీ అందులో ఇంతకుముందు నేనే చెప్పిన్నాను, తూర్పు ఆగ్నేయంలో ఏదైతుందో పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టున్నప్పటి నుండి వాళ్ళకి కొద్ది ఇబ్బందులు పడ్డారు. అవును. కాకపోతే లక్కీగా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా నేను రీసెంట్ అంటే ఈ 5 days బ్యాక్ వెళ్ళి ఉన్నా. అక్కడ ఏంది అంటే ఉత్తరం రోడ్ వేసేసారండి. ఇంతకుముందు ఉత్తరం రోడ్ లేదు అక్కడ. లేదు. అవును. అప్పుడు చూడండి, ఎప్పుడైనా వాస్తు ఎవరైనా, నేను కాదండి ఎవరైనా చెప్పేది అంటే పుర వీధుల్లాగా కాకుండా మంచి వీధులు 4 ఉంటే మంచిది, 3 ఉంటే మంచిది అంటాం. మరి తెలంగాణ భవన్కి 3 వీధులు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి. ఇంతకుముందు లేవండి. ఇంతకుముందు ఏంటంటే తూర్పు రోడ్ వచ్చేసి ఉత్తరం రోడ్లు అంతమైపోయేది, తర్వాత ఉత్తరం రోడ్ వచ్చి పడమటలు అంతమయ్యేదండి. అది ఇంతకుముందు అంతం అంటే వెస్ట్ రోడ్ల, నార్త్ రోడ్ వచ్చి వెస్ట్ లో డెడ్ ఎండ్. అట్లనే తూర్పు రోడ్ వచ్చేసి ఉత్తరం రోడ్లో డెడ్ ఎండ్ అయ్యేది ఇవి. ఇప్పుడు ఉత్తరం పెద్ద రోడ్ వచ్చేసిందండి. ఒకవేళ సింహద్వారం ఇప్పుడు టిఆర్ఎస్ భవన్కి ఏదైతే ఉందో, తెలుగు భవన్, టిఆర్ఎస్ భవన్ వాటెవర్, వాళ్ళు గనక మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి ఉత్తరానికే పెట్టిరాలి. ఉత్తరం ఇప్పుడు వాళ్ళ మెయిన్ కమాను అదంతా వచ్చేసి ఉత్తరమే. దాన్ని కనుక ఆ రోడ్డుకి ఆ గేటుకి ఎదురుగా కనుక ఓపెన్ చేసి రోడ్ కనెక్షన్ చేసుకోగలుగుతుంది ఉత్తరం రోడ్డుకి, బ్రహ్మాండమైన వాస్తు అండి అది. దానికి ఇంకా మించిన వాస్తు ఇంకా ప్రస్తుతానికి ఎవరు లేదనుకుంటా. ఉత్తరం రోడ్డు కనెక్ట్ చేసుకోవాలి. ఈ గేట్ తీసుకెళ్లి పెట్టుకోవాలి. ఈ గేట్ కనెక్షన్ రోడ్ ఫ్లైఓవర్ వేస్తారా అక్కడ కూడా ఎట్లా కనెక్ట్ చేసుకుంటారో తెలియదు మనకి. ఒకవేళ మనం కావాలంటే మనం దక్షిణ తూర్పు వైపు ఉంది కదా గేట్, 3 ఉన్నాయండి అలా. తూర్పు, ఉత్తరము, దక్షిణం ఉన్నది. కానీ రోడ్ ఏదైతే పెద్ద రోడ్ ఉందో, ఏదైతే ఉండాల్సిన 3 రోడ్ల కంటే యాక్చువల్గా మనం అది మా వాస్తులో ఏం చెప్తామంటే నార్త్ బ్లాక్ అంటామండి. 3 roads ఉండి, అంటే 3 roads అంటే తూర్పు, ఉత్తరము, పడమట ఉన్న రోడ్డుని నార్త్ బ్లాక్ అంటారు. నార్త్ బ్లాక్ వచ్చి సింహద్వారం ఉండాల్సింది ఉత్తరమేనండి. ఎందుకంటే ఉత్తరమే మేజర్ కాబట్టి. ఇంతకుముందు వాళ్ళకి లేదండి. మిగతా వాళ్ళకి కూడా లేకపోవడం వల్ల వీళ్ళగా టీఆర్ఎస్ భవన్కి అడ్వాంటేజ్ వచ్చింది. కొంత గొప్ప ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లు చేసుకొని కొంత తెలంగాణ భవన్ కూడా కొంచెం కరెక్షన్ చేయడం వల్ల కొన్ని కారణాల చేత పవర్ రావడం జరిగింది. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసినంత వరకు టీఆర్ఎస్ భవన్ మళ్ళీ కరెక్షన్ చేసుకున్నారు. సేమ్ టైం ఉత్తరం రోడ్ కూడా వచ్చేసింది. అది మంచి బాగా రన్నింగ్ రోడ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఉత్తరం రోడ్ని కనుక కనెక్ట్ చేసుకోగలిగితే, ఇప్పుడు లేదండి, చేయట్లేదు, వాడట్లేదు అంటే అది పార్కింగ్ కింద వాడుతున్నట్టున్నారు నాకు తెలిసి. అంటే నేను ఎప్పుడు నాకు అవకాశం రాదు, వెళ్ళలేదు కాబట్టి అది పార్కింగ్ కింద వాడుతున్నట్టు. పార్కింగ్ తీసేసి ఆ రోడ్ కనుక మెయిన్ రోడ్కి కనెక్షన్ చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావచ్చండి. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ నుండి కనుక పరిపాలన అంటే వాళ్ళ పార్టీ పరిపాలన అనేది రాష్ట్ర పరిపాలన కాకుండా, పవర్లు ఉన్నప్పుడు మనం పరిపాలన సెక్రటరియట్ అంటాము, పార్టీ ఉన్నప్పుడు అక్కడ నుండి కనుక డిసిషన్ తీసుకోగలిగితే. ఎందుకంటే మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు మన ఫామ్ హౌస్లో ఉంటే అండి, ఫామ్ హౌస్ 100% వాస్తు కట్టుకున్నాం అని అనుకుందాం. కానీ ఏమవుతుందండి, వీధిలు కనుక వీధి ఎక్కడో ఊరు బయట 4 రోడ్లు పెట్టుకొని మనం వాస్తుకు 4 రోడ్లు మంచి కాబట్టి 4 పెట్టుకుని నడకలేనప్పుడు, కంటి చూపు లేనప్పుడు, వీధి అంతాలైనప్పుడు దానికి విలువ లేదండి. అది ఎక్కడైనా కావచ్చు. ఇంతకుముందు జరిగింది కూడా అదే, మేము చెప్తుంది కూడా అదే. ఉత్తరం రోడ్ వచ్చేసి పడమటలు ఎక్కడైతే వీధి అంతం అయిపోయింది అంటే డెడ్ ఎండ్. సో అది పరిపాలన సరిగ్గా ఉండదు.
అట్లనే తూర్పు రోడ్ వచ్చేసి ఉత్తరంలో ఎంటర్ అయ్యండి ఇంతకుముందు. కాబట్టి ఇది మంచి రోడ్ వచ్చింది కాబట్టి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ ఎక్కడో ఫామ్ హౌస్లు ఉంటే అది వాస్తు ఇంటర్నల్ వాస్తు చాలా బాగుంటాయండి. అందరూ అందులో కేసీఆర్ బ్రహ్మాండంగా కట్టుకుంటారు. ఆయనకున్న నిపుణులు తనతో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. కాబట్టి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. తప్పు జరిగేదంటే ఇది నైసర్గిక వాస్తు అంటామండి మేము. ఈ నైసర్గిక వాస్తు మీద మన వాళ్ళు ఎవరు కూడా కమాండ్ చేయలేకపోతున్నారు. ఎందుచేత అంటే రెండు చూడండి, మీరు ఎక్కడైనా మీరు విని ఉంటారు, ఈశాన్యంలో చెరువు ఉంటే చాలా బ్రహ్మాండం అంటుంటాం. అదే ఈశాన్యంలో కొండ ఉంటే ఏమంటామంటే మనకు సంబంధం లేదు కదా, ఇది మన బిల్డింగే కదా అంటుంటాం. అంటే చెరువు ఉంటేనేమో మంచి మనం తీసుకుంటాం, చెడు ఉంటేనేమో మనం తీసుకుంటలేము. ఇది నైసర్గిక వాస్తవం. రోడ్డు కూడా మనది కాదండి, రోడ్డు కూడా ప్రజలది. అంటే అందరు నడిచేది, ప్రజలు అంటే అందరం నడుస్తాం. రోడ్డు కూడా మనది కాదు. మరి రోడ్డు ఉత్తర ఈశాన్యం పోటు కావాలనుకుంటున్నాం, తూర్పు ఈశాన్యం పోటు కావాలనుకుంటున్నాం. మరి ఎందుకు ఈ విధంగా మనం ఆలోచన చేయట్లేదు అన్నది నా అభిప్రాయం అండి. రైట్.